వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిసి ఆమెను ప్రశ్నించాల్సి ఉందంటూ తెలిపారు. కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామంటూ వెల్లడించారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్ని ఇస్తున్నామంటూ వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కోర్టులోకి వెళ్లే ముందు ఆమె మాట్లాడారు. తన అరెస్టు అక్రమమని, న్యాయ పోరాటం చేస్తారంటూ తెలిపారు. మరోవైపు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరపు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలంటూ కోరారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, కవిత రిమాండ్ పొడిగింపుకు సంబంధించి అలాగే కోర్టులో జరిగిన వాద ప్రతివాదనలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ నందు, ప్రస్తుతం కవితకు సంబంధించి అయితే 3 రోజుల రిమాండ్ కు అయితే తరలించడం జరిగింది. ఇప్పటికే కవితకు 7 days రిమాండ్ ఏదైతే ఉందో దానిలో అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు. దీని వల్ల కొంత మానసికంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. పదే ఒకటే ఆన్సర్ చెప్పడంతో నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కవిత వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కవిత తరపు న్యాయవాది కూడా చాలా వరకు ఈ అంశం పైనే వాదించినప్పటికీ కూడా ఈడీ మాత్రం ఇప్పటికే కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా కవితకు సంబంధించిన పలువురు సన్నిహితుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలైతే నిర్వహిస్తోంది. సో అందుకోసమే తనని మరో 5 రోజుల వరకు ఈ కస్టడీలో ఉంచాలని అయితే చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే కోర్టు కూడా 3 రోజుల పాటు ఆమెను రిమాండ్ లో ఉంచేందుకు అనుమతులు అయితే ఇచ్చింది. ఈ 3 రోజుల సమయంలోనే వారికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఈడీకి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఆమె సన్నిహితుల ఇళ్లలో కూడా ఉదయం నుండి కూడా ఈ ఏవైతే ఈడీ రైట్స్ అనేటివి అవి జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ ఈడీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు కేవలం కుట్రపూరిత రాజకీయంలో జరుగుతున్న ఇది అని అయితే ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, కొత్తగా కవిత బంధువు చరణ్ అనే పేరు కొత్తగా తెర మీదకి వచ్చినట్లు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఉదయం నుండి కూడా కవిత బంధువులు, అంటే కవిత ఆడపడుచు కావచ్చు, అలాగే తన భర్తకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కావచ్చు, మిగతా పర్సన్స్ ఇళ్లలో కూడా చాలా వరకు ఈ యొక్క రైట్స్ అనేటివి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని చరణ్ అనే వ్యక్తి ఇంట్లో కూడా ఈ రైట్స్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే వీరికి అంటే కవిత భర్త అయిన అనిల్ వ్యాపారాలతో చాలా వరకు సంబంధాలు ఉన్నాయి. అలాగే కవిత వ్యాపారాల్లో కూడా వీరికి కొంతవరకు భాగం ఉందనే మాటలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఈడీ ఈ రైట్స్ ను కొనసాగిస్తుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈవినింగ్ వరకు కూడా ఈ పూర్తి సమాచారం అందే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. నన్ను రైట్, థ్యాంక్ యూ లిఖిత.